గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ నాకు ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే కొంచెం గుర్తొచ్చింది. నేను మా గురువుగారికి ఫస్ట్ కలయిక ఎలా జరిగింది, నాకు ఏం తెలియని రోజులలో ఈ ఆధ్యాత్మిక విద్యలో ఎలా వచ్చాను అనేది కొంచెం గుర్తొచ్చి అది జ్ఞాపకార్థము, అంటే నేను ఎలా దీంట్లో రాణించి ముందుకు వచ్చాను అది కొంచెం చెప్తే మీకు కూడా ఉపయోగపడుతుందేమో. ఎందుకంటే కొంచెం గురువులను గుర్తుపట్టడం కూడా చాలా కష్టమై ఉన్నది కనుక ఇది చాలా కొంచెం గూఢంగా ఉంటుంది కాబట్టి నేను ఈ వీడియో చేయటం జరుగుతుంది. నేను ఎలా వచ్చాను దీంట్లో, కానీ ఆధ్యాత్మిక విద్యలో ఈ భక్తిలో రాణించాను, ఎలా వచ్చాను అనేది ఈ వీడియో ఈరోజు మాట్లాడతాము. నేను నా వయసు 31 సంవత్సరం ఉన్నప్పుడు నేను ఇంకా సినిమాలో పనిచేస్తున్న సినిమా ఫైటర్గా చేస్తున్నాను. నేను అక్కడ తరచుగా చేస్తూ నేను ఇక్కడ చేస్తుంటే, కానీ నాకు భక్తి ముక్తి ఏం తెలియదు, కానీ సత్యంగానే మాట్లాడేవాడిని. ఎప్పుడు నాకు ఆ సుగుణం అయితే అది ఉండేది. భజనలు కానీ భక్తి కానీ గురువు శిష్యులు ఇదంతా ఏం తెలియదు. కానీ మా నాన్నగారు ఈ పంచాంగము అవన్నీ బాగా శాస్త్రాన్ని అధ్యయనం చేసాడు, కానీ నాకేం పెద్దగా తెలియదు, దాని గురించి పట్టించుకోలేదు నేను. అలా జరుగుతూ ఉన్నప్పుడు మా షూటింగ్లలో అక్కడ మద్రాస్కు మాకు కొంచెం తరచుగా మద్రాస్ ఫైటర్స్కి ఆంధ్రప్రదేశ్ ఫైటర్స్కి కొంచెం గొడవలు వచ్చి వాళ్ళు స్ట్రైక్ చేయటం జరిగింది అన్నట్టు. చేస్తే అప్పుడు మాకు అక్కడ ఇక షూటింగ్ లేవు కాబట్టి ఉపాధి పోయింది అక్కడ. తర్వాత అది 2-3 నెలలు ఎన్ని రోజులు జరుగుతుందో తెలియదు కనుక మేము ఇక్కడ సెక్యూరిటీ సూపర్వైజర్గా జాయిన్ అయినప్పుడు మాకు ఆ గురువు గారు తారసపడ్డాడు అన్నట్టు. అక్కడ మామూలుగా సింపుల్గా ఉన్నాడు. అసలు గురువులను గుర్తుపట్టడం చాలా కష్టం. ఇప్పుడు అరుణాచలంలో టోపీ అమ్మ చూడటానికి ఎలా ఉంది, వికారంగానే కనపడుతుంది, కానీ లోపల ఎంత శుద్ధంగా ఉంది, మనసు ఎంత పవిత్రము, ఎంత ఆమె రోజు గిరి ప్రదక్షిణ చేసి కొన్ని వేల గిరి ప్రదక్షిణ చేయడం జరిగిందని చెప్తారు అక్కడ. అంటే ఎంత చూడటానికి వికారంగా ఉన్నా కానీ లోపల మానసికంగా చాలా పవిత్రంగా శుద్ధంగా చిత్తప్రజ్ఞలక్ష్యంగా ఉంటారు వాళ్ళు. ఎంతో పవర్ ఉంటుంది. అలానే మనం వాళ్ళని తెలుసుకోవాలంటే కూడా మనకు కూడా కొంచెం ప్రజ్ఞ కావాలి, జ్ఞానం కావాలి. అలా మాకు లేదు కాబట్టి ఆ గురువుగారు తారసపడి నన్ను చూసి చాలా సంతోషపడి ఏవేవో మాట్లాడుతున్నారు. యాక్టరు ఇక్కడ గురువు గారు శిష్యులు ఇట్లా అంటే మాకేం తెలియటం లేదు, కానీ మాట్లాడిన విషయం చాలా గొప్పగా కనపడుతుంది. నాకైతే దాని అర్థం ఏం పూర్తిగా తెలియటం లేదు. అలా చాలాసేపు 1-2 గంటలు మాట్లాడాడు. తర్వాతే వెళ్ళాడు. అక్కడనే ఉంటుండు, కంపెనీలోనే ఒక రూమ్ తీసుకొని ఉన్నాడు అన్నట్టు. తర్వాత అన్నీ చెప్పిన తర్వాత ఆయన నేను ఫోకస్ చేశాను, అలా చేశాను. ఆయన దగ్గర కొన్ని వేమన పద్యాలు ఉన్నాయి అన్నట్టు. అంటే భగవద్గీత నోటికి వస్తుంది, మొత్తం ఇట్లా చదువుతాడు, నోటికి ఆటోమేటిక్ ఇట్లా యాడ్ చేసి ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి సీరియల్గా. అంత ధారాళంగా తీక్షణంగా దాంట్లో తీవ్ర స్థాయిలో ఉండి ఆచరణలో కూడా చేశారు. ఆయన స్థితి లక్షణాలు ఎలా ఉన్నాయంటే, ఆయనది శ్రీకాకుళం డిస్టిక్ రాజాం దగ్గర ఏదో దుగ్గవలస అని ఊరు ఉంటుంది. సత్యనారాయణ నాయుడు స్వాముల వారు అంటారు అతన్ని. అతను కఠోరమైన తపస్సు చేసిండు. ఆయన కూడా డ్రామా మాస్టర్ ఉండే. ఫస్ట్ డ్రామాలు నేర్పుతూ తుని అనకాపల్లి అట్లా ఒక్కొక్క 6 నెలలు అక్కడ వాళ్ళని నేర్పించి డ్రామా వేయించేవాడు అన్నట్టు. డ్రామా మాస్టర్. ఆ రోజుల్లో డ్రామా ఉండేటి అన్నట్టు బాగా. ఇప్పుడు అన్నీ నశించిపోయాయి డ్రామాలన్నీ కూడా. జరుగుతున్నాయి, అప్పుడు తరచుగా ఉండేది అన్నట్టు. అక్కడ ఆయనకు సప్త స్వరాలు కూడా వస్తాయి అన్నట్టు. ఆయనకు హార్మోనియం అంతా చాలా చక్కగా వాయిస్తాడు. దాని తర్వాత అక్కడ గురువు ఆయనకు తారసపడటము, అసల పరిపూర్ణం గురువు అంటారు. అతను కూడా ఒక బృందం ఉంటే ఒక భజన చేస్తుంటే ఇతను కూడా హార్మోనియం వస్తుంది కాబట్టి తీసుకుపోయి వాయిస్తే ఆ గురువు గారు గుర్తుపట్టి ఈయన చాలా ముందు చాలా గొప్పవాడు అవుతాడనే ఆలోచనతో నీకు ఉపదేశాన్ని తీసుకొని అన్నా నీకు ముందు బాగుంటుందంటే ఉపదేశం ఇచ్చాడు. ఇస్తే ఆయన చెప్పింది పెద్దగా ఏం లేదు, ఒకటే సింపుల్ పాయింట్. ఇట్లా కొట్టినండి, ఇట్లా కొడితే ఇదేమొస్తుందో సపోర్ట్ వస్తుంది, అంటే 2 ఉంటే సపోర్ట్ వస్తుంది. తర్వాత ఇట్లా అన్నాడంట, అంటే 1 ఉంటే సపోర్ట్ ఉండదు, 2 కలిస్తేనే సపోర్ట్ వస్తుంది. ఈ 2 ప్రకృతి, ఇది పరమాత్మ నాన్న, దీన్ని తెలుసుకోవాలన్నట్టు. అంతే సింపుల్గా. ఈయనకు భగవద్గీత అవన్నీ ధారాళంగా నేర్చుకున్నాడు కాబట్టి శాస్త్రము, హరిశ్చంద్ర నాటకం ఇవన్నీ క్లియర్గా ఆయనకు తెలుసు కాబట్టి విషయాలు తొందరగా అర్థమైనాయి. ఓహో, దీనికి కఠోరమైన తపస్సే చేయాలనే ఆలోచన వచ్చింది అన్నట్టు ఆయనకు.
అక్కడ డ్రామా నేర్పుతూ కూడా ఆయన మొత్తం సంసారం వదిలేసేసి ఇంకా ఆయన దాంట్లోనే లీనమైపోయి ఆ శిష్యులకు డ్రామా ఆడిపిస్తూ వాళ్ళ దగ్గర భోజనం చేసుకుంటూ అలా కాలం గడిపాడు అన్నాడు. కఠోరమైన తపస్సు చేసే ఎంటికలు కూడా కింది వరకు వచ్చేసాయి అన్నాడు. అంటే అంత తీక్షణంగా ఆయన ముముక్షత్వం ఉంది. ఇక్కడ వేమన గారు ఏమంటాడంటే, పట్టుబట్టియో రేయి పగలున్నొకటిగాను పట్టుపట్టిన వాడు పరమయోగి, పట్టకయున్న పరమాత్మ చిక్కున విశ్వద విరామ వినుర. పట్టు ఎట్లా పట్టాలంటే రాత్రి పగలు తేడా తెలియకుండా ఒకే విధంగా ఇది రాత్రి ఆ పగల ఇది సోమవారం ఆదివారం అన్న సంగతి కూడా మర్చిపోయి ఉన్నాడు. ఒకే విధమైనటువంటి ఆలోచన రగులుతూ ఉంది కాబట్టి ఎప్పుడు లోపల ముముక్షత్వం ఉంది కాబట్టి అతనికి పరమాత్ముడు తొందరగా కట్టుబడతాడని ఈ పద్యంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా మా గురువుగారు కూడా అలా చేసి కామయాబ్ అయినటువంటి గురువువాడు చూస్తే పిచ్చోన్లాగానే కనబడుతున్నాడు. ఒక జోలి ఉంటుంది, ఇలా మామూలుగా గడ్డం ఉంటుంది, ఏ దాని మీద ఆలోచన లేదు, దేని మీద. ఎవరు వింటారు ఆయన చెప్తే బ్రహ్మం అంటే? ఒక యాక్టివ్ ఉన్నదా, ఒక శిష్యులు ఇవన్నీ బృందం ఉంటే ప్రజలు చూసి యాక్టివేట్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు, కానీ మామూలుగా ఉంటే ఎవరు జ్ఞానానికి అసలు విలువే లేదు. మా గురువుగారు అంటుండే, బ్రహ్మ విద్య అమ్మటానికి పోతే ఒక పైసా కూడా ఒక గవ్వకు కూడా పనికిరాదు, కొనబోతే కోట్లు ఇచ్చినా దొరకదు. అలాంటిది అన్నట్టు ఇది అంత ఆంతరికంగా ఉన్నటువంటిది. అలా మేము దాంట్లో ఫాలో అయిపోయి మాకు కొంచెం అర్థమైపోయి ఓహో దీని వెనుక తపస్సు ఉంది, తపస్సు చేయాలి అనే ఆలోచనతో మేము దాంట్లో అలా ప్రయాణించామన్నట్టు. మేము కూడా మాకు అర్థం కావడానికి కూడా చాలా కష్టం పట్టింది, సంవత్సరం కాలం పట్టింది. అసలు వాస్తవానికి గురువు గారు గొప్పవారే, కానీ శాస్త్రంలో ఇవన్నీ శాస్త్ర వాదనలు ఎక్కువ ఉన్నాయి అన్నట్టు. అక్కడ శిష్యవర్గం అంతా కూడా వాళ్ళంతా వాదనలు చేస్తుంటారు శాస్త్రాలలో. దానికి పరమాత్మకు రూపం లేదు, నిరాకారము, అది కంటికి కనపడదు అని దాని గురించి ప్రయత్నం చేయరు ఇంకా అసలుకి. శాస్త్రంలో కూడా ఏం చెప్పబడుతుందంటే అది నిరాకారం అయినప్పటికీ కూడా దానికి రూపం లేకున్నప్పుడు కూడా దానికి సూక్ష్మ రూపం ఉంది. సూక్ష్మ రూపం అంటే వాస్తవానికి దాన్ని తెలుసుకోవటానికి మనలోపట జ్ఞాననేత్రాలు ఉదయించాలి. జ్ఞాననేత్రాలు ఉదయించాలంటే చిత్తప్రజ్ఞ లక్షణం కావాలి. చిత్తప్రజ్ఞ లక్షణం కావాలంటే మనము సత్యంగా నడవాలి, ముముక్షత్వం ఉండాలి, లోపట ఆంతరింద్రియాలు పవిత్రం కావాలి, బయట ఇంద్రియాలు పవిత్రం కావాలి. ఇవన్నీ సమస్తం పవిత్రం అయిపోయి మన లోపల సూక్ష్మ నాడులు, స్థూల శరీరం సూక్ష్మ శరీరం అంటుంది. సూక్ష్మ శరీరం 72,000 నాడులు ఉంటాయి. ఆ 72,000 నాడులు కూడా యాక్టివేట్ కావాలి, పవిత్రం కావాలి, కుండలిని శక్తి ఓపెన్ కావాలి, చక్రాలంతా కూడా రన్నింగ్లో ఉండాలి. అవన్నీ కనెక్షన్ కలవాలి. అంత జ్ఞానం అట్లా లోపల ఉదయించినప్పుడు అప్పుడు మనసు పవిత్రం అయిపోతుంది. ఆ మనసు పవిత్రమైనప్పుడు దానికి జ్ఞాన నేత్రాలు అంటే దానికి తెలుసుకునే కెపాసిటీ వస్తుంది పరమాత్మను. కనుక ఆ పరమాత్మను తెలుసుకునే కెపాసిటీ వచ్చినప్పుడు ఉన్నట్టుగా పరమాత్మ అంతటా నిండుకొని సందు లేకుండా అప్పుడు ప్రహ్లాదుడు మనకు చెప్తున్నాడు, ఇందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపాగతుండు, ఎందెందు వెతిక చూచిన నందందెగలడు, దానవాగ్రని వింటే అని ప్రహ్లాదుడు మనకు వాళ్ళ తండ్రి గారికి చెప్తుండు. ఇక్కడ అక్కడ అని సందేహం వలదు, చక్రి అంటే పరమాత్ముడు అంతటా నిండుకొని ఉన్నాడు, వింటే అంతటా ఉన్నాడు సందు లేకుండా. ఇందుగలడు అందు లేడని సందేహం వలదు, చక్రి అంటే పరమాత్మ. చక్రి సర్వోపాగతుండు, అంతటా నిండుకొని ఎందెందు వెతికినా నందందేగలడు, ఎక్కడెక్కడ వెతికినా అక్కడక్కడనే ఉన్నాడు. అలా మనకు తెలుస్తలేదు అంటే మనకు ఆ కళ్ళు లేవు, జ్ఞాననేత్రాలు లేవు, లేదా మనోనేత్రాలు లేవు తెలుసుకోవాలంటే. అందుకని మనకు మోస్ట్ ఇంపార్టెంట్ భగవంతుని క్లియర్గా తెలుసుకోవాలంటే, మన స్వరూపాన్ని మనం వీక్షించాలంటే ఒకటే ఒక మార్గము, గురు మార్గము. అందులో మనము మన మనసు పవిత్రం చేయటమే, మనం ఆచరణ చేయటమే, సాత్వికంగా ఉండటమే. ఎప్పుడైతే సాత్వికంగా శుద్ధ సాత్వికంగా ఎన్నో దానికి పేర్లు పెడుతున్నారు. నువ్వు నడవాలి, నువ్వు పవిత్రం అయిపోతుంటే నీ మనసు కూడా కొంచెం నిమ్మలంగా ఉంటుంది. స్వార్థపూరితం లేకుంటే ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. రజోగుణం తమోగుణం టోటల్గా అవాయిడ్ చేసినప్పుడు మన మనసు ఎప్పుడూ పవిత్రతలోనే ఉంటుంది. ఆ పవిత్రతలో ఉంటూ కూడా దాన్ని రగుల్చాలి, దాన్ని నిరంతరం ధ్యానంలో పెట్టాలి. సమయం దొరికినప్పుడు ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి. అలా నేను
అతన్ని ఫాలో చేసి వీళ్ళంతా కూడా అక్కడ వాదాలు జరిగేటి. బ్రహ్మాన్ని చూడటానికి వీలు పడదు, చూసిందంత నశ్వరము, కంటికి కనపడేదంతా కూడా నశ్వరం అని వాళ్ళు దాని గురించి ప్రయత్నం చేసేవాళ్ళు కాదు. ఇక్కడ కంటికి కనపడది అనేది మాట వాస్తవమే, కానీ మనసుకు కనపడుతుంది. ఆ మనసుకు కనపడాలంటే దాని వెంబడి చాలా కష్టమై ఉంది, ఒక సాధన ఉంది దానికి. సాధన చేయుము రా నరుడా, సాధ్యము కానిది లేదురా అన్నారు. అందుకని మనం మోస్ట్ ఇంపార్టెంట్ అంటే సాధన. సాధన అంటే రకరకాల సాధనలు ఉంటాయి. ఈజీగా సాధన ఉన్నదంటే ఈజీగా ఏమి ఉండదు. ఏదైనా కానీ ఒక పని చేయాలంటే దాని వెంబడి ఎంతో కఠినంగా ఉంటుంది. ఇది ఏంటంటే కంటికి కనపడదు కాబట్టి చాలా సూక్ష్మంగా వెళ్ళాలి. నీ మనసు చాలా జాగ్రత్తగా గమనించాలి. అది మాటి మాటికి పరిగెడుతుంటుంది, మాటి మాటికి కోరుతుంటుంది. ఎన్నో మనం దాంట్లో ఫీడ్ చేసాం కాబట్టి అది అడుగడుగునా కూడా నీకు అడ్డుగోడలాగా తగులుతుంది. అవన్నీ గమనించి అవన్నీ మనమే ఫీడ్ చేసినాం కాబట్టి ఒక్కొక్కటి మనమే దాన్ని తొలగిస్తూ రావాలి, ఎరేజ్ చేసుకుంటూ రావాలి. మనం ఎరేజ్ చేయాలంటే మన మనసు కొంచెం పవిత్రత కావాలి, మనకు ఎనర్జీ కావాలి. ఫస్ట్ దాన్ని నిలదొక్కోవాలంటే సాధన చేస్తుంటే కూడా ఎంతెంతో అడ్డుగోడలుగా వస్తుంటాయి. ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తుంది, ఇంట్లో వైబ్రేషన్ అవుతుంది. ఎందుకు వైబ్రేషన్ అవుతున్నావు? మనకు ఆ నిండుకుండలాగా లేదు, మనసు పవిత్రం లేదు కాబట్టి, హెల్త్గా ఉంది కాబట్టి అలజడకు గురి అవుతుంది. ఎందుకంటే మనం ఫీడ్ చేసుకుంటాం, ఇది బాగుండాలి అనే ఫీడ్ చేసుకున్నాం కాబట్టి అది నష్టపోతుంది. అది బాగుండలేదు కాబట్టి దానిపైన ఫోకస్ పోయినప్పుడు మనకు వైబ్రేషన్ చేస్తుంది. మనకు ఈ కంటికి కనపడే వస్తువులన్నీ కూడా అశ్వాసితమైనటువంటిది. ఏదైనా కానీ మన ప్రపంచంలో ఉన్నది అంటే ఇదంతా కూడా స్థితి లక్షణాలు ఉన్నది దీనికి అని మనకు క్లియర్గా 100% తెలిసినప్పుడు ఏ వస్తువు పైన ప్రేమ, అన్ని వస్తువులపైన ప్రేమ ఉన్నప్పుడు కూడా ఏదైనా నశ్వరం అవుతుందంటే అది అవుతుంది కాబట్టి అయిందనే భావన కలిగి సమభావంతో ఉన్నప్పుడు వానికి వైబ్రేషన్ గురి కాదు. అందుకని ఇక్కడ కావాల్సింది ఆచరణ ముఖ్యము. ఎంత ఆచరణ చేస్తే అంత మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అందుకని మా గురువుగారు చెప్పారు కాబట్టి నేను దాన్ని ఫాలో అయ్యాను. దాన్ని ఫాలో అవుతూ చాలా నిరంతరం చాలా మోటుగా చేసాము. చాలా మోటుగా చేసి కొన్ని 3-4 సంవత్సరాలకే మాకు శబ్దాలు, దశవిధ నాదాలు అని ఉంటాయి, అవి వినపడటం జరిగింది అన్నట్టు. ఆ దశవిధ నాదాలు ఎలా ఉంటాయంటే, నాదంబును వినవే దశవిధ ప్రణవ, నాదంబును వినవే, నాదములు వీణులందున మోదమైన బోధారీతిగా, నాదములు వీణులందున మోదమైన బోధారీతిగా, పాదుకున్న బ్రహ్మముండే పద్మమగు సహస్రారమందున, నాదంబును వినవే దశవిధ ప్రణవ, నాదంబును వినవే. మన మనసుకు చెప్తున్నాడు, ఓ మనసా, నీ లోపల దశవిధ నాదాలు ఉన్నాయి, అవి సహస్రారంలో మిశ్రితమై ఉన్నాయి. నువ్వు బయటనే తిరుగుతున్నావు కాబట్టి నీ అంతర్గతంగా ఉన్నటువంటి విషయాలు నీకు తెలియటం లేదు. అవి ఆ దశవిధానాలు ఏ విధంగా వస్తున్నాయి అవి అని దీనికి ఇక్కడ వర్ణన చేస్తున్నాడు. ఇంకా ఏం నెక్స్ట్ చర్మలు ఏం చెప్తుందంటే, నాదములు వీణులందున మోదమైన బోధారీతిగా, పాదుకున్న బ్రహ్మముండే పద్మమగు సహస్రారమందున. అంటే నీ నాదము ఎక్కడుందంటే పద్మసహస్రారం, ఇక్కడ సహస్రారంలో అక్కడ పాదుకొని ఉంది. అందరికీ వినపడతాయి అవి, అందరికీ ఉంటాయి అవి, కానీ అందరూ వినలేరు. కారణం ఏంటంటే మన మనసు బయటనే తిరుగుతుంది, లోపల పోవటం లేదు. ఆంతరికంగా ఉన్నటువంటి స్థితిని గమనించే కెపాసిటీ మనసుకు లేదు కనుక అది వినలేకపోతుంది. అది ఇంకా ఏమేమి వస్తాయని చెప్తున్నాడు. మొదట చిని నాదం, చిని నాదంబును మునుగంట నాదం, పిదప శంఖము వీణే నాదము తాళనాదము వేణునాదము, పిదప శంఖము వీణే నాదము తాళనాదము వేణునాదము, నాదమగు మృదంగా వేరి మేఘనాదము మొదలుగా గల, నాదంబును వినవే దశవిధ ప్రణవ, నాదంబును వినవే.
అంటే ఫస్టు ఒక చిమటలూరినట్టు స్టార్టింగ్‌లో చాలా కష్టపడితే గానీ అది రాదు. అది బహిర్గతంగా అవుతుంది. మన మనసు వినే కెపాసిటీ దానికి ఏర్పడుతుంది. ఫస్ట్ వచ్చేది కిచ్ 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 అని చిమటలూరినట్టు వస్తున్నాయన్నట్టు. ఆ లోపంచెలో వస్తుంటాయి. మనం అలానే ప్రాక్టీస్ చేస్తుంటే ఖాళీ వినటమే ప్రశాంతంగా. తర్వాత కిచ్ 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 గ్యాప్ లేకుండా వస్తదన్నట్టు. దాని తర్వాత మూడోది గంటన్నర ఖన్ 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 ఖన్. మేము ఇప్పుడు దగ్గర దగ్గర 23 సంవత్సరాల సంది వింటున్నాం నిరంతరం. రాత్రి అయితే భజన లాగానే ఉంటది. ఆ భజనలో అలా ఉంటుంటే శరీరం అంతా వైబ్రేషన్ పులకరించినట్టు అవుతది. ఆ భజనలో ఉంటది. అలా చాలా ఇంకా డీప్‌గా వెళ్తా ఉండాలన్నట్టు. అలా ఒక్కొక్కటి దాని తర్వాత తాళనాదము, వేణునాదము, మృదంగము ఇవన్నీ మేఘనాదము ఒక్కోసారి ఉరిమినట్టు వస్తది లోపట. అమ్మో! ఏమో అయిందని అలజడి ఏరుతుంది. అంటే లోపట ఉన్నటువంటి అజ్ఞానం అంతా కూడా పటాపంచలు అవుతుందన్నట్టు. ఇలా దశ విధానాలు కూడా మన లోపట ఉంటాయి. అవన్నీ క్యాచ్ చేసుకోవాలి. ఇంకా ఎన్నెన్నో ఫలితాలొస్తాయి. సూక్ష్మంగా ఎన్నెన్నో అనుభవాలు వస్తాయి. అలా చూసుకుంటూ వెళ్ళాలి. ధ్యానం చేయాలి. ధ్యానం మాత్రం మంట మాత్రము ఇప్పుడు వంట వండినప్పుడు మనం మంట పెడతాం కదా! ఆ మంట లేకుంటే అన్నం తొందరగా ఉడకదన్నట్టు. మంట పర్ఫెక్ట్‌గా ఉండాలి ఏ ఏ వంటకైనా గాని. అదే విధంగా మనము దానికి ఎంత కావాలో అంత దానికి ఆ ఇంధనం ఆ ధ్యానాగ్నితోటి కర్మలన్నీ దగ్ధం కావాలి. ఎందుకంటే గత జన్మలో చేసినట్టు సంచిత కర్మలు ఎన్నో ఉంటాయి మనకు. అవన్నీ కూడా అలా దగ్ధం చేసుకుంటూ అన్నీ దగ్ధమైపోయిన తర్వాత మన శరీరం పవిత్రం అవుతూ వైట్‌గా అవుతుంది. తేజస్సుగా అవుతుంది. బ్రహ్మ తేజస్సుగా అవుతుంది. అలా పోతూనే ఉండాలి. ఎక్కడ ఆగకూడదన్నట్టు. మన లక్ష్యము నేనెవరిని తెలుసుకోవటానికి. అహం బ్రహ్మాస్మి, నేనే భగవంతుడిని అని మహావాక్యం చెప్తుంది. నేను ఎలా ఉన్నాను భగవంతుడిని, నేను ఏ విధంగా ఉన్నాను తెలుసుకోవాలని పూర్ణ విశ్వాసంతోటి దాంట్లో మైండ్ పెడితే మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందుకని మీరు కూడా ఎంతో ధ్యానం చేసి ఏమీ లేదు, మనకు తోచిన విధంగానే సమయం దొరికినప్పుడు ప్రశాంతంగా పనికిరాని మాటలు మాట్లాడకుండా పనికొచ్చే మాటలు మాట్లాడి, అవసరం నిమిత్తం మాట్లాడి, ఎప్పుడు సమయం దొరికినప్పుడు కళ్ళు మూసుకొని ఈ ఆలోచన రహితమై నిశ్చలంగా లేదా ఒక నామాన్ని రామనామము, ఓం నమ శివాయ, ఓం నమో భగవతే వాసుదేవ, ఓం నమో నారాయణ, ఏది ఎవరికి ఇష్టదైవం ఉంది వాళ్ళు అలా తలుస్తూ ఉంటే దాంట్లో ఆ మంత్రానికి పవిత్రత కూరుతుంది, ఒక ఎనర్జీ వస్తుంది. కనుక ఎవరి స్థాయి నుండి వాళ్ళు ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్తారనే ఆశపడుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై గురుదత్త.